మెంటల్ సైకాలజికల్ గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న తరుణంలో ఆ పిల్ల ఇటు వచ్చేసింది. ఆ సర్టిఫికేట్ ఉంది. ఓ అబ్బాయి మీ జర్నలిస్ట్ రవితేజ గారికి వాట్సాప్ లో పెట్టారు పిల్లలు. ఓకే, మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ యాక్టివిస్ట్ అలాగే సినీ నటి కరాటే కళ్యాణి గారు అందుబాటులోకి వచ్చారు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. కళ్యాణి గారు, మనం నిన్నే మాట్లాడాం ఈ ఫేక్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి. అయితే ఈ రోజు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో తర్వాత శ్రీవర్షిని పరిస్థితి ఏంటి, శ్రీవర్షిని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా అని కూడా మనం డిస్కస్ చేసినటువంటి సిచ్యువేషన్. కానీ శ్రీవర్షిని మాత్రం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆమెని సంరక్షణ గృహంలో పోలీసులు అయితే ఉంచినటువంటి పరిస్థితి. కానీ పేరెంట్స్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, జీ తెలుగు న్యూస్ స్టూడియోలో. వారు మాత్రం తమ కూతుర్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెమో నేను మేజర్, నేను వెళ్ళను అంటుంది. ఏంటి మేడం, దీంట్లో సొల్యూషన్ ఏమైనా ఉంటుందా ఈ వ్యవహారానికి సంబంధించి? ముందుగా వాళ్ళిద్దరికి నమస్కారం అండి. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. నమస్తే మేడం. నమస్తే బాబు. నమస్తే. మీరు అధైర్య పడకండి. యాక్చువల్ గా నేనేమంటానంటే ఈ పిల్ల మన చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ మేజర్ అయినాక వాళ్ళు ఇచ్చాక పంపించరు, అది మనకు తెలిసినవే. కాబట్టి ఈ ధర్మం పేరు చెప్పి ఏదైతే అమ్మాయి ముందు నుంచి అమ్మాయి ఇలాగే వెళ్తుండగా గురువు దగ్గరికి మీకు తెలుసు రాజేష్ నాథ్ అగోరి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి 2 సంవత్సరాలు దీక్ష తీసుకుంది. అక్కడికి వెళ్ళి ఇట్లన్నప్పుడు 2 రోజుల్లో ఇక్కడ ఉన్నానమ్మ, నేను ఉంటున్నాను, ఆయన కూడా నా దగ్గర ఉంది పాప అని చెప్పడం జరిగేదండి. ఆ 2 రోజులు ఆ పూజలు చూసుకుని ఆ ఫంక్షన్ చూసుకుని వచ్చేసేదండి. ఇంత అన్యాయంగా తీసుకెళ్లిపోయి నెలలు ఉంచుకుని పాప మైండ్ మార్చేసినంత సిచ్యువేషన్ మాకు ఎప్పుడు ఎదురవలేదండి. ఫస్ట్ టైం ఏమో దగ్గరికి వచ్చినాక మాకు ఎదురైందండి. రాజేష్ నాథ్ అఘోరి గారు కూడా తెలుసండి, ఆయన కూడా పనిచేస్తుంటారు ధర్మం కోసం. మేమంతా కూడా ధర్మం కోసం చాలా గట్టిగా ఫైట్ చేస్తామమ్మా. ఇలాంటి ఫేక్ మనుషులు వదలం మేము. ఫేక్ మనుషులు ఎవరు వదలరు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి హోమ్ లో ఉంది కాబట్టి సేఫ్, కాబట్టి మీరు హ్యాపీగానే ఉండండి. దానికి మీరు ఏ విధంగా అయినా సరే అమ్మాయి కొంచెం ఏదో నాకు తెలిసి ఒక ట్రాన్స్ లో ఉంది అమ్మాయి మత్తులో. అది వదిలేసిన తర్వాత మీ దగ్గరకు అమ్మాయి వస్తుంది. కానీ కొంచెం ధైర్యంగా ఉండండి. మిగతా అమ్మాయిని ఇప్పుడు రావాలి పంపించాలి అంటే సొల్యూషన్ అయితే మన లాలో మన చట్టాల్లో లేదు. ఎందుకంటే అమ్మాయి మేజర్ అయినప్పుడు అమ్మాయి ఇచ్చి ప్రకారంగా వదిలేస్తారు. సో మీరు తల్లిదండ్రులుగా ధైర్యాన్ని కోల్పోకుండా మీరు దైవాన్ని నమ్ముతారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడు. ఇలా దొంగలైతే ఇలాంటి ఫేక్ వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తారు. మీరు మీ అమ్మాయి మీకు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. అమ్మాయికి కొన్ని రోజుల్లో అన్ని విడిపోతాయి, మబ్బులన్నీ విడిపోయి మీ దగ్గరకు వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే కళ్యాణి గారు, ప్రధానంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ కి దగ్గరికి కూడా వీళ్ళిద్దరూ వెళ్ళినటువంటి పరిస్థితి. తనతో వర్షినితో మాట్లాడడానికి కొంత ప్రయత్నించారు, కానీ వారితో మాట్లాడడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇంకా పోలీసులు కూడా ఇద్దరిని కూడా కొంత దూరంగానే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి.